హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ రోజైతే మా హస్బెండ్ కాసేపు కనిపిస్తారు మీ కిచెన్ లో. ఎందుకంటే ఇది పారువాళ్ళు వెళ్ళిపోయిన నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఇది కొంచెం టైర్డ్ గా ఉన్నానండి, రెస్ట్ తీసుకోమని చెప్పారు. బట్ స్టిల్ అయితే వచ్చాను. నేను వెజిటబుల్స్ ఇవి కట్ చేసి ఇస్తాను అని చెప్పారు అనమాట. మిగతా పనులు ఏమన్నా ఉంటే చూసుకో తొందరగా అన్నారు. ఎందుకంటే మళ్ళీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా. మాక్సిమం హెల్ప్ చేస్తారండి, నేనే అడగను అనమాట. ఎందుకంటే ఆయన బాగా టైర్డ్ అయిపోయి వస్తారు. మళ్ళీ ఇంట్లో వర్క్ ఎందుకని చెప్పేసి నేను చెప్పను. బట్ నాకు ఏదైనా హెల్త్ బాగాలేదు అంటే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేస్తారనమాట. అస్సలు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈవెన్ నాకు ఏదైనా పీరియడ్ పెయిన్ అట్లున్నా కూడా ఇంకా చిన్నపిల్లలాగే చూసుకుంటారు ఆయన నన్ను. ఆ టైంలో మాత్రం నన్ను అసలు ఏ పని చేయనివ్వరు, ఆయనే హెల్ప్ చేస్తారనమాట. ఎంత బిజీ ఉన్నా నాకు ఖచ్చితంగా హెల్ప్ చేసే వెళ్తారు. ఇక కొన్ని టైమ్స్ ఏంటి అంటే కుదరదండి, మనకి ఎంత అండర్స్టాండింగ్ ఉన్నా కూడా కొన్ని టైమ్స్ కుదరమన్నమాట. నేను ఏ వీడియో పెట్టినా దాంట్లో గనక ఈ నైటీ కనిపించిందంటే మాత్రం ప్రతి ఒక్కరూ నైటీ గురించి అడుగుతున్నారండి. అంత నచ్చేసింది మీ అందరికి ఈ నైటీ అయితే. ఈవెన్ పారు కూడా నాకు అసలు చాలా నచ్చింది సిస్టర్ ఈ నైటీ అని చెప్పింది. కొత్త నైటీ ఏంటి అసలు ఇచ్చేసేదాన్ని వెంటనే. బట్ నేను అది యూజ్ చేస్తున్నాను. ఇది అమెజాన్ లో మనకి చాలా తక్కువ ప్రైస్ కే ఉందండి. నేను అమెజాన్ లోనే తీసుకున్నాను. నేను ఇప్పుడు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు. ఈ నైటీది అయితే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. అండ్ దీంతో పాటు నేను అమెజాన్ లో కొన్ని జ్యువెలరీ కూడా తీసుకున్న పాప కోసం, అవి కూడా షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. జ్యువెలరీ కొన్ని తీసుకున్నానని చెప్పాను కదండి, అది మీతోటి ఇప్పుడు షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఇవి అనమాట నేను తీసుకున్నైతే జవేరీ పర్ల్స్ నుంచి తీసుకున్నాను. ఇవి ఆఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉంటాయి అనమాట. ఇంతకుముందు కూడా తీసుకున్నాను. సో ఆఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉంటాయి, బాగుంటాయి కూడా. ఇది ఆల్రెడీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశానండి. అసలు చాలా బాగున్నాయి అనమాట. చూడడానికి హెవీగా ఉన్నాయి బట్ చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ అనమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదన్నా కొంచెం హెవీగా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు జస్ట్ ఇవి పెట్టేసుకుంటే చాలు. ఇక నెక్ చైన్ అలాంటివి కూడా ఏం అవసరం ఉండదు. అంత సింపుల్ గా అంత బాగుంది అన్నమాట. చాలా హెవీగా కనిపిస్తాయి. ఇంకా నెక్ చైన్ ఉండకూడదు అనమాట, ఇవే హెవీగా కనిపించేస్తాయి. అండ్ ఇవి బరువు లేకపోవడం వల్ల బాగున్నాయి అనమాట. అసలు లైట్ వెయిట్ జ్యువెలరీ చూడండి, బాగుంది కదా. చాలా నచ్చాయి నాకైతే అసలు. అంటే ఏదన్నా కొంచెం హెవీగా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు జస్ట్ ఇలా పెట్టేసుకుంటే చాలు అనమాట. ఇంక మనం ఏమీ ప్రత్యేకంగా హెవీగా నెక్ చైన్స్ వేయాల్సిన అవసరం లేదు. ప్రెజెంట్ ఇప్పుడు అమెజాన్ లో అయితే ఆఫర్స్ చాలా నడుస్తున్నాయండి. అల్టిమేట్ బ్రాండ్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. 5th జూలై నుంచి 9th జూలై వరకు ఉందన్నమాట. 50% ప్లస్ ఎక్స్ట్రా 5% ఆఫర్స్ ఉన్నాయి. ప్రైమ్ మెంబర్స్ కి అయితే 10% వరకు క్యాష్ బ్యాక్ ఉందండి. అస్సలు మిస్ చేసుకోకండి ఈ ఆఫర్స్ అయితే. మీకు డిస్క్రిప్షన్ లో అన్ని లింక్స్ ఇస్తాను. ఇది స్వీటీ కోసం తీసుకున్నాను. యాక్చువల్గా చాలా క్యూట్ గా ఉంటే తీసుకున్నాను. సెట్ అనమాట ఇదైతే. చూడండి ఎంత బాగుందో, అసలు చాలా బాగుంటది. నెక్ లో వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అంటే మనం పిల్లలకి హెవీగా వేయకుండా బయటకు వెళ్తున్నా కూడా ఇలాంటివి వేసేసుకుంటే చాలు. రోజ్ గోల్డ్ టైప్ లో అసలు చాలా బాగా వచ్చాయన్నమాట. ఒకసారి వేసుకొని కూడా చూపిస్తాను మీకు ఎంత క్యూట్ గా ఉన్నాయో. అంటే ఇది ప్యూర్ సిల్వర్ కాదు, సిల్వర్ మిక్స్డ్. వారంటీ కార్డ్ ఇవి కూడా మనకి అయితే ఇస్తారు. Fine jewelry warranty covers replacement of your Jiva jewelry for 6 months from the date of purchase. ఓకే, చూసారు కదా, వారంటీ కూడా ఉంది. ఇది వచ్చేసి గ్రేడెడ్ పర్ల్స్ అండ్ ప్లేటెడ్ విత్ 18 క్యారెట్ గోల్డ్, 18 క్యారెట్ రోజ్ గోల్డ్, రోడియం అండ్ ప్లాటినం, 925 సిల్వర్ విత్ హైయెస్ట్ క్వాలిటీ. నెక్స్ట్ కూడా నేను జవేరీ పర్ల్స్ నుంచే తీసుకున్నానండి. ఇది వచ్చేసి పాప కోసం యాక్చువల్గా. అంటే కొంచెం బాగుంటుంది అనమాట, సింపుల్ జ్యువెలరీ. అసలు చూడండి ఎంత బాగుందో. ఒకసారి కూడా
ఇద్దరం వేసుకోవచ్చు. యాక్చువల్గా స్వీటీ మేము ఇద్దరం పెట్టేసుకోవచ్చు. అంత బాగున్నాయి. ఎంత బాగుందో పెండెంట్, సింపుల్గా అండ్ తక్కువ కాస్ట్లో మనకు వచ్చేసింది. ఇది ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. ఇది నెక్ చైన్ అయితే కూడా నేను జవేరీ పర్ల్స్ నుంచి ఇంకోటి తీసుకున్నానండి నెక్ది. ఇది కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి యూనిక్గా అనిపించింది అనమాట. ఈ పర్ల్ వచ్చేసరికి స్టోన్ తోటి వచ్చింది మనకి. ఎలా ఉంది, బాగుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇది కొంచెం స్టోన్ కొంచెం మనకి వెయిట్ అనిపిస్తుంది. అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంది అనమాట. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings. నెక్స్ట్ నేను తీసుకున్నాను ఒక వాచ్. ఇది వచ్చేసి గిఫ్ట్ ఇద్దాము స్వీట్ రోడ్కి అని చెప్పి తీసుకున్నా. ఇది రావట్లేదు. టైటాన్ నుంచి తీసుకున్నాను అనమాట ఈ వాచ్. అయితే మనకు కూడా చాలా బాగుంటుందండి పెట్టుకుంటే, అసలు చాలా క్యూట్గా ఉంటుంది. యాక్చువల్గా నేను ఈ మధ్య అన్నీ కూడా స్వీటీ నేను ఎక్స్చేంజ్ అనమాట. జ్యువెలరీ కానివ్వండి ఇలాంటివి బాగుంటున్నాయి అనమాట. ఇంకొంచెం తన హైట్ అయిపోతే ఇద్దరం డ్రెస్సులు కూడా ఎక్స్చేంజ్ చేసేసుకుంటాం. అలా ఉంది. ఇదండి ఈ వాచ్ అనమాట. చాలా బాగుంది, అసలు పెట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు బర్త్డే వ్లాగ్ చూసుంటే దాంట్లో నేను ఇచ్చున్నాను. స్కూల్కి పెట్టుకెళ్ళచ్చు అనమాట ఈ డిజిటల్ వాచెస్. సో అందుకే తీసుకున్నాను. బాగుంది. ఎంత బాగుంది. ఈ డ్రెస్ మీద కూడా మ్యాచ్ అయిపోయింది. యాక్చువల్గా ఈ డ్రెస్ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు, ఓకేనా. ఇవన్నీ కూడా మీకు లింక్స్ మై హోల్ స్టోర్ పేజ్లోనూ దొరుకుతాయి, అలాగే అమెజాన్లో కూడా ఉంటాయి. ఆ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. ఇక వంట అయితే మొదలు పెట్టేస్తున్నానండి. ముందుగా అయితే పాలు అయితే అలా కాచేస్తున్నాను. ఆ తర్వాత ఇక నేను ఇక్కడ పొట్లకాయ అయితే చేస్తున్నాను అనమాట. పొట్లకాయ ఎప్పుడు కూడా కొంచెం సాల్ట్ గనక మనం వేసేసి గట్టిగా వాటిని ప్రెస్ చేసేస్తే దానిలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తాయండి. ఒక 2 మినిట్స్ అట్లా సాల్ట్ వేసేసేయాలి దాని మీద. అప్పుడే మనకి దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి మనకి తొందరగా కూడా కర్రీ అయిపోతుంది. సేమ్ మనం దొండకాయకి కూడా అలాగే చేస్తాం. మీలో ఎంతమందికి తెలుసు, దొండకాయను కూడా చక్కగా అట్లాగే మంచిగా ప్రెస్ చేస్తారండి. అలా చేసినప్పుడు దాంట్లో ఏంటంటే ఒక ఫోమ్ లాగా వస్తుంది, ఒక నురగలాగా వచ్చి అదంతా కూడా మనకి తొందరగా దొండకాయ ఉడకడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. నేను ఇక్కడ అదే పని చేస్తా ఉన్నాను. మీలో ఎంతమంది చేస్తారు ఇలాగా? యాక్చువల్గా పొట్లకాయ అమ్మ వాళ్ళైతే ఎక్కువ కుక్ చేసేవాళ్ళు కాదండి. నాకు ఇక్కడికి వచ్చాకే అలవాటు అయిందనమాట. ఎందుకు అట్లా వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు కానీ అట్లా కనిపిస్తే ఓకే దీన్ని ట్రై చేద్దామని తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో అలా నాకు అలవాటు అయిపోయింది అనమాట. వీళ్ళు అంత ఇష్టంగా ఏం తినరు, బట్ స్టిల్ వద్దు అని ఏమి చెప్పరనమాట. కుక్ చేస్తే బాగానే ఉంటుంది. యాక్చువల్గా పత్యం కూర కదండి, దీంట్లో మళ్ళీ నేను ఎటువంటి శనగపప్పు పొడి కానీ కొబ్బరి కారం కానీ వెయ్యట్లేదు. అసలు కొబ్బరి కారం వేసుకొని తింటే అసలు ఎంత టేస్ట్ ఉంటుందో కర్రీ. మీకోసం నేను చెప్తాను, ట్రై చేయండి. నేనైతే ఇక్కడ ఏం లేదు, కాస్త ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. ఆ తర్వాత వెంటనే ఫ్రై చేసేస్తున్నాను. వీలైతే కాస్త కరివేపాకు వెల్లుల్లి కూడా వేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కారం ఉప్పు పసుపు అనమాట. మీకైతే ఎలా చెప్తానంటే కొబ్బరి కారం వేసుకోండి లాస్ట్లో దించేటప్పుడు, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే ఇంకా కారం ఏం అవసరం లేదు ప్రత్యేకంగా, మనము ఉప్పు కానీ కారం కానీ ఏం అవసరం లేదు. డైరెక్ట్గా కొబ్బరి కారమే వేసేసుకోవచ్చు అనమాట లాస్ట్లో. లేదంటే శనగపప్పు కారం ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. మీరు ఇంకా పచ్చనగపప్పు ఉంటుంది చూసారు కదా, అది కూడా తాలింపులో వేస్తే ఇంకా చాలా టేస్ట్ ఉంటుందండి. సో ఇలాగే చేసేదాన్ని అనమాట ఇంతకుముందు. ఇక సర్జరీ అయింది కదా, ఇక పథ్యం ఉండాలి కంపల్సరీ అని చెప్పేసి ఇక నేను పథ్యం కూరలు అయితే
ఇలా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా కొంచెం కారం కూడా డిఫరెంట్గా చేసుకోవాలి, బట్ అలా చేయకుండా ఇక ఈ కారాన్ని అయితే యూస్ చేసేస్తున్నాను అనమాట. సో మీలో ఎంతమందికి ఇష్టం పొట్లకాయ కర్రీ అంటే చెప్పండి. ఇంకా ఒక చిన్న మిత్ కూడా ఉందండి, అదేంటంటే పొట్లకాయ తిన్నప్పుడు మనం కోడిగుడ్డు తినకూడదని చెప్తారు. బట్ గూగుల్ సెర్చ్ ఈ రీసెర్చ్ ప్రకారం చూస్తే అట్లా ఏమి లేదు, తినొచ్చు అనే ఉందన్నమాట. కానీ నేను చిన్నప్పటి నుంచి వింటున్న మాట అది పొట్లకాయ గురించి అయితే. అది తిన్నప్పుడు ఎగ్ తినొద్దు, దానికి పడదు, ఏదో ఒకటి అవుతుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, అంటే స్టమక్ అప్సెట్ అయింది. సో అందుకని చెప్పేసి తినొద్దు అని చెప్తారు. నాకైతే అది బాగా గుర్తనమాట. మీలో ఎంతమందికి తెలుసు ఈ విషయం? అసలు ఇది నిజమా కాదా కూడా చెప్పండి ఒకసారి. నాన్ వెజ్ అయితే కంప్లీట్గా మానేయాలనే ట్రై చేస్తున్నానండి. కానీ మా ఇంట్లో నాన్ వెజ్ ప్రియులు అనమాట అందరు కూడా. పెళ్లిగాక ముందైతే ఇంత అలవాటు లేదండి నాన్ వెజ్, అసలు తినే అలవాటే. ఎవరైనా నాన్ వెజ్ తెచ్చుకున్నా కూడా నేను అసలు వెజ్జే ఇష్టపడేదాన్ని అనమాట, అంత ఇష్టంగా. ఇంట్లో కూడా కొంచెం మాకు నాన్ వెజ్ తక్కువే అనమాట. చికెన్ ఓన్లీ మా అమ్మ చేస్తే, అది కూడా సండే రోజే ఉండేదన్నమాట చికెన్. అంతగా తినేవాళ్ళం కాదు అసలు. అది పెళ్ళైన తర్వాత మాత్రం ఏంటంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట చికెన్, వాళ్ళ ఇంట్లో బాగా తింటారు. సో అలా అలవాటు చేసేసారు నాకు. ఇంకా ఎక్కువ నాన్ వెజ్ ఇప్పుడు నాకు ఆయన కంటే నాకే ఎక్కువ ఇష్టమైపోయింది అనమాట. ఈవెన్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా నాన్ వెజ్ తెగ తినేదాన్నండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు తెలుసండి మేఘనా బిర్యానీ ఎంత స్పైసీ బిర్యానీయో. సో అది నేను తెచ్చుకొని తినేదాన్ని అనమాట. అంటే ఇంకా నైట్ కంపల్సరీ బిర్యానీ ఉండాల్సిందే అనమాట, అది తింటేనే పడుకునేదాన్ని. అదే తినేది స్వీటీ కూడా కడుపులో ఉన్నప్పుడు. ఇంకా దానికి కూడా ఏది నచ్చేది కాదు. అండ్ కూకట్పల్లిలో ఒక దోశ పాయింట్ ఉండేదండి, ఇప్పుడైతే లేదు కానీ. అది సమ్ స్పెషల్ దోసెస్ అనమాట, స్వీట్ కార్న్, బీట్రూట్ ఇలాంటివన్నీ డిఫరెంట్గా వేసేవాళ్ళు. దోశ పాయింట్ ఉండేది, దాంట్లో నాకు స్వీట్ కార్న్ దోశ పడేదన్నమాట. ఫుడ్ అంటే ఈ రెండు మాత్రమే ఉండేవండి. సో అలా తినేదాన్ని. ఇప్పుడు చికెన్ అంటే ఇప్పుడు అంత ఇష్టమైపోయింది, మానాలంటే అంత కష్టంగా ఉందనమాట నాకు. ఇప్పుడు కూడా తినాలనిపిస్తానే ఉంది అసలు. నిజంగా దాన్ని కొంచెం స్టాప్ చేయాలనే చూస్తున్నాను. ఈవెన్ స్వీట్కి కూడా చికెన్ తగ్గించాలని చూస్తున్నాను కానీ, బట్ అమ్మాయి అయితే అస్సలు ఒప్పుకోవట్లేదండి. ఇంకా చికెన్ లేకపోతే ఇంకా మొహం అలా పెట్టేసుకుంటుంది అనమాట, అంత ఇష్టం అయిపోయింది చికెన్ అంటే. పెళ్లిగాక ముందైతే వారానికి ఒక దేవుడు ఉండేవాడు అనమాట. సోమవారం శివుడిని పెట్టుకునేదాన్ని, గురువారం కంపల్సరీ బాబాని పెట్టుకునేదాన్ని, శనివారం మేము అస్సలు తినము, ఎప్పుడు కూడా శనివారం అయితే అసలు తినము, వెంకటేశ్వర స్వామికి పెట్టుకునేదాన్ని. ఇక అట్లా ఏదో ఒక దేవుడికి పెట్టేసుకుని ఉండేదాన్ని అనమాట. ఈ వారం ఆ వారం అసలు ఇంకా ఎగ్ కూడా టచ్ చేసేదాన్ని కాదు. అలాంటిది నాలో ఎన్ని చేంజెస్ అనమాట పెళ్ళైన తర్వాత. ఇవన్నీ మారిపోయాయండి, ఎందుకంటే కుదరదు, మా హస్బెండ్కి కావాల్సి వస్తుంది ఒక్కోసారి. ఇన్ని వంటలు ఎక్కడ చేస్తాం దేవుడా అని చెప్పేసి అందరితో పాటే అనమాట. ఇంకా నలుగురిలో నారాయణ అన్నట్టు ఇక అడ్జస్ట్మెంట్లు స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అలా కొంచెం హెల్త్ కేర్ అయితే తగ్గిపోయింది. మనం ఎంత యాక్టివ్గా ఎన్ని చేస్తున్నా కూడా మన సెల్ఫ్ కొంచెం మన కేర్ మర్చిపోతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో నాకు కూడా అలాంటిదే జరిగిందనమాట. అంతే. యాక్చువల్గా ఈ సర్జరీ జరగడం కూడా ఒక రకంగా అనవసరంగానే జరిగింది. బట్ స్టిల్ ఏంటి అంటే దాన్ని ఎక్కువ ఆలోచించాలనుకోవట్లేదు. ఇంకా అయిపోయేది ఏదో అయిపోయింది, ఇక ముందు ఏం జరగాలనేది మాత్రమే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ లేడీస్కున్న ప్రాబ్లమ్స్ ఇవేనండి ఎక్కువ యూట్రస్ ఇష్యూస్ రావడం కానీ, ఈ సర్వైకల్ ఇష్యూస్ రావడం, పీసీఓడి, థైరాయిడ్. మీరు ఎవరినైనా కదిలించండి ఏదో ఒకటి చెప్తారు ఆడవాళ్ళు, మాకు ఇది ఉంది అది ఉంది, ఇది లేకపోతే ఇంకొకటి ఉంది, ఇలాగే చెప్పడం అయితే స్టార్ట్ చేశారనమాట. ఇక అర్జున్ గారు అయితే ఇక్కడ నాకు లాండ్రీకి హెల్ప్ చేస్తా ఉన్నారు. అవన్నీ నేను పెట్టేస్తాను, ఆన్ చేసేస్తాను, తర్వాత ఆరేసుకో అని చెప్తున్నారు ఆ బట్టలన్నీ. అండ్ తులసమ్మకు పూజ చేసి ఎన్ని రోజులైందో తెలుసా, నిజంగా ప్రాణం పోతుందండి. ఎందుకంటే నాకు అప్పుడప్పుడు స్పాటింగ్ అవుతా ఉందనమాట. ఇంకా మళ్ళీ తలస్నానం చేయాలిగా కంపల్సరీ. అలా నేను ఇంకా పూజ జోలికి వెళ్ళట్లేదు. ఇదైతే చాలా బాధ అనిపిస్తూ ఉంది. నేను కంపల్సరీ తులసమ్మకు పొద్దున్నే ఖచ్చితంగా బియ్యం నీళ్ళు వేసుకుంటాను, ఫ్రెష్ అయిన తర్వాత స్నానం చేసి దీపం పెట్టుకుంటాను. అట్లాంటిది అసలు అన్నీ బంద్ అయిపోయాయి అనమాట ఈ సర్జరీ తర్వాత. ఇదొక ఏమో నాకు చాలా బాధేస్తుంది మనసుకైతే. నాకు తులసమ్మకి గాజులు వేసి ఉంటానండి, అవి గాలి బాగా వస్తుంది అనమాట మాకు బాల్కనీ సైడ్. గాజులు ఇట్లా గలగల అని సౌండ్ వస్తూ ఉంటే నాకు ఇంట్లో అమ్మవారు ఉన్న ఫీలింగ్ వస్తుంటది, ఆమె తిరుగుతున్నట్టే. ఎవరు లేకపోయినా ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఉండదు అనమాట. ఆమె ఉంది నాతోటి, తులసమ్మ ఉంది ఇంట్లో అని చెప్పేసి ఒక ఫీలింగ్ అనమాట. మీకు ఈసారి వినిపిస్తాను. అసలు అంతే చక్కగా గాజులు అట్లా కదులుతూనే ఉంటాయండి. అసలు నేను ఏదన్నా కొంచెం డిప్రెస్డ్గా ఉన్నా, అంటే కొంచెం లోన్లీగా అనిపించినా కూడా అలా వెళ్ళి కాసేపు అట్లా నిలబడతాను అనమాట. అలా చూస్తూ ఉన్నా కూడా మనసుకి ఎందుకు కొంచెం ప్రశాంతత అండి. సగం
ఆడవాళ్ళకి ఇబ్బందులు వచ్చేది ఏంటి అంటే ఈ హెల్త్ ఇష్యూస్ అనే కాదండి, మెయిన్ కొంచెం లోన్లీగా ఫీల్ అవ్వడం అనమాట. ఏ పని చేయకపోవడం, అంటే చాలా వరకు ఎంగేజ్ అయిపోతారండి. ఇట్లా సీరియల్స్ చూడడము, టీవీ కూర్చొని పిల్లలతోటి కొంచెం ఎంగేజ్ అయిపోతారు. బట్ అవన్నీ ఇప్పుడు నా పరిస్థితికి వచ్చింది అనుకోండి, నేను సీరియల్స్ కానీ అలా ఎక్కువ ఇంట్రెస్ట్గా చూడనండి. అసలు నేను ఇంతకుముందు అనుకునేదాన్ని, ఎలా చూస్తారబ్బా వీళ్ళు సీరియల్స్, చాలా మంది ఈవెన్ మా అత్తయ్య అయినా అమ్మాయినా సీరియల్స్ చూస్తూ ఉంటారు, ఈ కార్తీక దీపం ఇవి చూస్తూ ఉంటారు, అబ్బా ఎలా చూస్తారు వీళ్ళు అని అనుకునేదాన్ని. కానీ నిజంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కాస్త కూస్తో మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ అవ్వాలన్నమాట. నాకు ఈ మధ్య ఇంకా నేను అనుకున్నది ఏంటి అంటే, వ్యూస్ ఉన్నా లేకపోయినా ఇక యూట్యూబ్ అయితే చేద్దాము, కొంచెం నాకు కూడా మైండ్ డైవర్ట్ అవుతుంది. ఈ మధ్య అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నా కదా, అందులో మీరు కూడా నాకు చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తానని మాట ఇచ్చారు. సో నేనైతే ఇక చేద్దామని డిసైడ్ అయ్యానండి. ఇంకో కాస్త కూస్త నీరసంగా ఉంటే ఆ రోజు ఆగి నెక్స్ట్ డే అయినా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా అలాగే అనుకుంటున్నాను అనమాట, నా మనసుకు నేనే బూస్ట్ ఇచ్చుకోవాలి నాకు అంతేనండి. అంటే లేడీస్కి ఏంటంటే జనరల్గా ఇక మనం ఒక్కరోజు ఇంట్లో పడిపోతే చూసారా, పనులన్నీ ఏం అర్థం కావు మనకు అసలు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి, నాకు కింద ప్లేట్స్ ఉన్నా కూడా అవి వంగాలంటే మళ్ళీ నడువు నొప్పి వస్తుంది, అలా ఎన్నిసార్లు వంగాలి, అట్లా స్వీట్ని పిలవాల్సి వస్తూ ఉంది. అట్లా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికే ట్రై చేయాలి మనం. అసలు మన పనులు మనం చేసుకోవడానికి చాలా వరకు యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నానండి. కానీ ఇంకొంచెం టైం పడుతుంది, ఒక 2 monthsలో మళ్ళీ మంచిగా రికవర్ అవ్వాలనే చూస్తున్నాను. అండ్ స్టార్ట్ చేస్తున్నాయి ఇక జ్యూస్లు అవి ఇవి తీసుకోవడం కూడా, ఎందుకంటే బ్లడ్ పర్సంటేజ్ కూడా తగ్గిందండి నాకు. సో వాటికైతే ఇంకా మళ్ళీ మంచిగా ఇవ్వాలి, బాడీకి కాస్త మంచి ఫుడ్ ఇవ్వాలని ట్రై చేస్తున్నా. ఏదైతే నేను డైట్ రెసిపీస్ కొన్ని చెప్తాను మీకు, అంటే మంచి ఫుడ్, డైట్లో ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు ఈ ఫుడ్నైతే. అవి నేను షార్ట్స్ రూపంలో కానీ ఇట్లా లాంగ్ వీడియోస్లో కానీ చెప్తాను. కొంచెం మంచి ప్రోటీన్ ఫుడ్ అవన్నీ చెప్తాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఎలాగో వీడియో చూస్తూ ఉంటారు కదా నాది, అలా చూస్తూ ఏదో ఒక రోజు అట్లా ప్రిపేర్ చేసుకోండి. కొంచెం దాన్ని మీ డైలీ రొటీన్లో అలవాటు చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీ హెల్త్ కూడా బాగుంటుంది, నాకు కూడా కొంచెం తృప్తిగా ఉంటుంది. మీరు నా వీడియోస్ చూసి మీరు కూడా మీ హెల్త్ గురించి కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తారని అనుకుంటున్నాను. స్ప్రౌట్స్ ఇలాంటివి కూడా అన్ని చేస్తాను ప్రిపరేషన్స్, అంటే మనం తినగలిగేలాగా అనమాట. అంటే మనం ఎలా వాటిని కొంచెం టేస్టీగా చేసుకొని తినగలమో అలా చేసి చూపిస్తాం మీకు. ఖచ్చితంగా తినండి ప్లీజ్, ఎందుకంటే హెల్త్ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. చూసారు కదా ఎంత ఇబ్బంది అవుతుందో ఈరోజు, అంటే మనసులో ఉన్నదే చెప్పేస్తున్నాను. అట్లా పడుకుంటే ఎవరైనా చేసి పెడితే బాగుండు అనిపించేస్తుంది అనమాట. నీరసంగా ఉంటుంది, నాకు నేనే మళ్ళా ఓపిక చేసుకొని లేయాల్సి వస్తూ ఉంది, ఫ్యాక్ట్ని ఒప్పుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఎవరు లేరు నాకు చేయడానికి, నేనే లేయాలి, చెయ్యాలి, చేసి పెట్టాలి, తినాలి అని అనిపిస్తుంది. ఎంత హస్బెండ్ సపోర్ట్ ఉన్నా కూడా ఎంత పని చేయగలరు చెప్పండి, వాళ్ళు మాత్రం ఏదో పైన పనులు చేయగలరు కానీ మిగతావన్నీ మనమే చేసుకోవాలి కదా. ఇంకా పాప వచ్చినప్పుడు తనకి స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి, తను ఏం తింటుందో తనకు అవి చేసి పెట్టుకోవాలి, అవన్నీ ఉంటాయి కదండి. ఇక నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు, ప్రతి అమ్మకి తెలిసిన విషయమే ఇదంతా కూడా. సో అలా అనిపిస్తుంది. దీనికి మెయిన్ ఏంటంటే మన హెల్త్ని కాపాడుకోకపోవడం వల్లే అనమాట ఈ బాధ. సో అదొక్కటి మీరు కూడా కాన్సన్ట్రేట్ చేస్తే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. నా వీడియోస్ చూసి మీరు కూడా కాస్త హెల్త్ గురించి మారుతారు అనుకుంటున్నాను. నాకే అనిపిస్తుందండి వీడియోలో అలా చూస్తుంటే ఏదో భారంగా నడుస్తున్నట్టు, అలా వంగిపోతున్నట్టు అనిపిస్తూ ఉంది. నాకే తెలుస్తూ ఉంది, కొంచెం బెండ్ అయిపోయినట్టుగా అనిపిస్తున్నాను, పొట్టు వచ్చేసిన ఫీలింగ్ కూడా ఉంది నాకు. బట్ ఈ 2 months తర్వాత మనం ఏదైనా డైట్ చేసినా ఎక్సర్సైజులు చేసినా అప్పటి వరకు ఏం చేయకూడదు కాబట్టి నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఏం కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ముందు ఏదో ఒకటి మంచిగా తినాలి, కొంచెం యాక్టివ్గా మారాలనే ట్రై చేస్తున్నాను అనమాట. ఇక ఒక సైడ్ ఈ వర్క్ చేస్తూనే ఇంకా స్వీటీ అయితే రెడీ అయిపోయిందండి. నన్ను ఏం పెద్ద ఇబ్బంది పెట్టదండి రెడీ అవడంలో, నాకు ఓన్లీ టాస్క్ ఆ జడలు అనమాట. ఆ జడ దగ్గరే అనమాట నాకు కొంచెం ఇబ్బంది, అవి మాత్రం ఒప్పుకోదనమాట కరెక్ట్గా ఉండాలని. సో ఇప్పుడైతే తనే ట్రై చేస్తుందండి 2 జడలు కూడా వేసుకోవడానికి, ఎందుకంటే ఆ పని కూడా ఇంకా నాకు పెట్టదలుచుకోలేదు. స్వీటీకి ఇక్కడ కాస్త పసుపు వేసి పాలైతే కల్పిస్తున్నాను. ఇంకా దీంట్లో షుగర్ కానీ అట్లాంటివి ఏం వేసుకోదు. నార్మల్గా జలుబు ఇట్లాంటివి రావండి, బట్ ఏంటంటే తను స్వీట్ తినడమే తక్కువ, ఎప్పుడైనా తినిందంటే అది వెంటనే కనిపించేస్తుంది అనమాట కోల్డ్ అనేది. సో అదొక్క ప్రాబ్లం అయితే అవుతా ఉంది. ఇంకా పసుపు వేసి కాస్త పాలు దాపిస్తే బాగుంటుందని, మిరియాలు కషాయం ఇట్లాంటివి ఏం వేసినా తాగదనమాట, ఇంకా కారం కొంచెం ఎక్కువ తగిలినా తాగదు.
ఇవైతే కొంచెం తీసుకుంటుంది అనమాట. నేను అవే ఇక్కడైతే కాస్త చల్లారిస్తున్నాను. ఈ లోపల నేను చుక్కంతా తీసేసుకుంటాను మమ్మీ హెయిర్కి, నువ్వు ఆ లోపల మిక్స్ చేసి ఇవ్వనింది. సో అందుకే ఇవైతే కల్పిస్తున్నాను. నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఈ నైటీ లింక్ కూడా కంపల్సరీ ఇస్తాను. చాలా మందికి నచ్చేసింది ఈ నైటీ అయితే. ఇంకా 2-3 తీసుకున్నాను అమెజాన్లో, అవి కూడా చూపిస్తాను మీకు ఈ వ్లాగ్స్లోని. ఎలాగో ఈ మధ్య నైటీలు వేసుకొని తిరుగుతున్నా ఇంట్లో. నేను ఇవి సర్జరీకి ముందే అనుకుంటా తీసుకున్నాను, అంతే ఒక 1 month ముందే ఏమో తీసుకున్నాను బాగున్నాయని చెప్పి. కాస్త నైట్ టైం అట్లా ఫ్రీగా ఉంటుందని చెప్పి, ఎందుకు ఎక్కువ నైటీలు వేయకూడదులే అని. కానీ ఇప్పుడు అవి సర్జరీకి బాగా హెల్ప్ అయినాయి అనమాట. నైట్ డ్రెస్ కంటే నైటీ కొంచెం ఫ్రీగా అనిపిస్తోంది, ప్రెస్ అవ్వకుండా స్టమక్ మీద కొంచెం బాగుందనమాట. ఇదైతే కంపల్సరీ తీసుకోండి, బాగుందనమాట. ఇది కాటన్ది, కలర్ ఊరడం కూడా లేదండి. జనరల్గా రెడ్ కలర్ అయితే కలర్ ఊరిపోతుంది, సో అట్లా ఏం లేదు. దాంతోపాటు డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను, నిన్న వీడియోలో పెట్టాను. అవి కూడా అన్నీ బాగున్నాయి తీసుకున్నవి. అసలు ట్రై చేయాలనుకుంటే చెయ్యండి, వాటి లింక్స్ కూడా ఆ వీడియోలోనే పెట్టాను. ఓకేనా.
ఇక్కడ ఏంటంటే అర్జున్ గారు ఇంకా జ్యూస్ చేసి ఇచ్చారు అనమాట నాకు. నువ్వు అసలు జ్యూస్ ఏది తాగట్లేదు, ఆ పని ఈ పని తిరుగుతున్నావు కానీ జ్యూస్ తాగట్లేదు అని చెప్పి ఇక నాకైతే జ్యూస్ అయితే చేసిస్తున్నారు. ఇది నేను యాక్చువల్గా షార్ట్ వీడియో ఒకటి పెట్టానండి మీకు, ఈ జ్యూసర్ గురించి ఎలా యూస్ చేసుకోవాలనేది కూడా. చాలా సింపుల్ అనమాట. ఇదిగోండి నేను ఇక్కడ కీరా యూస్ చేస్తున్నాను, క్యారెట్, యాపిల్ అనమాట. మనం బీట్రూట్ కూడా వేసుకోవచ్చు, కానీ నాకు బీట్రూట్ ఏంటంటే గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తుంది అనమాట బీట్రూట్ తాగుతుంటే, అందుకని చెప్పేసి బీట్రూట్ కంప్లీట్ గా అవాయిడ్ చేసేసాను. బీట్రూట్ పడని వాళ్ళైతే తీసుకోకండి, ఏబీసీ డ్రింక్ అంటారు కదా మనము. సో అదే అనమాట. ఇక్కడ నేను క్యారెట్, యాపిల్ అండ్ అలాగే కీరా వేస్తున్నాను. యాపిల్ ఒక్కటి వేసుకుంటే చాలండి, జ్యూస్ ని మనం హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా మారిపోతుంది జ్యూస్. మనకి కీరా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది, సో కంప్లీట్ గా మనకి చక్కగా దాంట్లో అయితే జ్యూస్ వచ్చేస్తుంది అనమాట. సో అదొక్కటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా స్వీటీని స్కూల్కి పంపించేయడం అనమాట. ట్రాక్ చేసుకుంటా ఉంటాం ఫోన్ లో కూర్చొని, బస్సు ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఎందుకంటే మళ్ళీ కిందకి దిగినా ఒక గంట అరగంట అక్కడే నిలబడాల్సి వస్తుంది బస్సు రాకపోతే. ఇంకా జ్యూస్ తాగుతావా నువ్వు కూడా చేసిస్తానంటే నాకొద్దు మమ్మీ యాక్ అనేస్తుంది అనమాట. సో స్మెల్ అలా ఉంటది, కొంచెం అలవాటు అయ్యేదాకా. పిల్లలకు కూడా ఇవ్వచ్చండి, ఏం కాదు, కాకపోతే మరీ ఎంటీ స్టమక్ తో ఇవ్వకుండా నార్మల్గా ఇస్తే సరిపోతుంది. ఈ లోపల ఇదిగోండి స్వీటీ జడలు చూసారా ఎలా వేసి పెట్టిందో దీనికైతే, అదే మీకు చూపిస్తా ఉన్నాను. పారు అయితే ఫోన్ చేసిందండి, మేడం గారు అసలు తీసుకెళ్లాల్సిందే తీసుకెళ్లకుండా మర్చిపోయింది అనమాట. అదేంటంటే పార్వతి అవార్డ్ అండి, ఇక్కడే ఉండిపోయింది. వెళ్లే రోజు కొంచెం హడావిడిగా ఉండింది, అవి సర్దుకోవడం ఇవి సర్దుకోవడం కొంచెం హడావిడి అయింది. కిందకి వెళ్లేసరికి క్యాబ్ వచ్చేస్తుంది, ఆటో వస్తుంది అని చెప్తా ఉండేసరికి ఇంకా హడావిడి పడిపోయింది. అవార్డు అయితే ఇక్కడే మర్చిపోయింది. అసలు ఇది ఎందుకు ఇక్కడ పెట్టావని అరిచానండి నేను. అయితే చెప్తోంది స్వీటీ అంట దీని మీద వైట్నర్ తోటి నేమ్ రాస్తాను అనిందంట. వైట్నర్ కనపడలేదు ఆ రోజు, తర్వాత వెతికి రాస్తాను అనేసరికి ఇంకా అది అక్కడ పెట్టిందంట. ఇంకా అలాగే మర్చిపోయింది. నేను అప్పటికే అన్ని సర్దాను రూమ్ లో, ఇది మాత్రం నేను మిస్ అయ్యా. ఎందుకంటే యాక్చువల్గా బ్యాగ్స్ లోపల పెట్టుకొని ఉంటది అని అనుకున్నాను. నేనేం బ్యాగ్స్ ఓపెన్ చేయలేదు కదా, ఊరికే పైనవన్నీ నీట్గా సర్దేశాను. అదే అర్జున్ గారు చూపించాను, ఇదిగో కొరియర్ చేయాలి ఇప్పుడు, ఇది మర్చిపోయిందండి అని అంటే అసలు వచ్చింది దేనికోసం, దీన్ని ఎలా మర్చిపోయిందని చెప్పి ఆయన కూడా అన్నారనమాట. సో జరుగుతాయి కదా అలాగా, తప్పదు, ఇక ఏం చేస్తాం. వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడే ఉంటారండి, సో వాళ్ళైతే ఊరు వెళ్ళే పని ఉందంట. ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది అని అనుకున్నాము. ఫోన్ చేస్తే ఇంక అదే చెప్పింది, లేదంటే కొరియర్ చేసేద్దాము, ఎట్లయినా దానికి ఒక 2 రోజుల్లో రీచ్ అయ్యేలాగా చూడాలని చెప్పేసి అనుకున్నాం. సో ఎట్లాగో ఇంకా ఏంటంటే వాళ్ళ రిలేటివ్సే ఉన్నారంట, ఊరు వెళ్తారంట ఒక 2 days లో. సో వాళ్ళకి ఇస్తే సరిపోతుందని చెప్పేసి ఇక అర్జున్ గారు ఏంటంటే వెంటనే సార్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నాకు అడ్రస్ అవన్నీ తెలుసుకో, ర్యాపిడో అన్న బుక్ చేద్దాము, తీసుకెళ్లిపోతారు తొందరగా, లేకపోతే మళ్ళీ మిస్ అవుతుంది, ఇంకా మళ్ళీ కొరియర్ ఒక 2 days ఇవన్నీ అవుతాయి అని చెప్పేసరికి సరే అన్నాను. ఇంకా అదే ఇక్కడ బాగా తిట్టానండి అసలు యాక్చువల్గా, అది ఎలా మర్చిపోయావని చెప్పేసి. అప్పుడప్పుడు అవుతుంటాయి సిస్టర్, ఏం చేయమంటారు, హడావిడి అయిపోయింది నాకు లాస్ట్ మినిట్ అని చెప్తా ఉండింది. సరే ఇంకా అవుతాయి, తప్పదు, ఏం చేస్తాం. ఇదిగోండి మీకు మా అవార్డు అయితే చూపిస్తున్నాను. సో ఇది నిజంగా చాలా ప్రెషియస్ అవార్డు అనమాట, అండ్ మంచి మెమరీ కూడా. యాక్చువల్గా ఇద్దరం కలిసి వెళ్ళి తీసుకున్నాం కదా, ఎప్పటికీ మంచి మెమరీ అనమాట మా ఇద్దరికైతే మాత్రం, చాలా స్పెషల్. ఇక అర్జున్ గారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు, నాకు అడ్రస్ అవన్నీ పంపించమని చెప్పారు అనమాట. అవన్నీ కనుక్కొని పంపించాను, ర్యాపిడో బుక్ చేసేసాను. ఇంకా కిందకి వెళ్ళి ఇచ్చేసి రావాలి నువ్వే అంటే, ఇక అప్పుడే శిరీష కూడా వచ్చింది. ఇంకా శిరీష పని చేసుకుంటా ఉంది ఇంట్లో, ఇక నేనేమో తీసుకెళ్లి అవార్డు అయితే అన్నకి ఇస్తున్నాను అనమాట. ఇంకా అది పనిగా చెప్పాను, అది అవార్డు కాస్త జాగ్రత్తగా తీసుకెళ్ళండి, కింద పడకూడదు అని చెప్పాను అనమాట. సరే మేడం జాగ్రత్తగా తీసుకెళ్తాను అని చెప్పాడు. ఇంకా తనకు కూడా ఫోన్ చేసి చెప్పాను, ఇప్పుడే బుక్ చేసి పంపించాంరా తీసుకోమని చెప్పు అని చెప్పాను అక్క వాళ్ళని. ఇంకా సరే అని చెప్పేసింది. ఇంకా నేను కూడా ఇంకేం పని లేదండి, నైట్ వచ్చేసి మినప్పప్పు నానబెట్టున్నాను. మాకు ఫర్మెంటేషన్ లేట్ అవుతా ఉందనమాట, వెదర్ కూల్గా ఉంటుంది మాకు. సో అలా చల్లగా ఉంటే మనకి పిండి సరిగా అవ్వదు కదా, అందుకని నైటే నేను నానబెట్టుకుంటున్నాను. దోశకి కానీ ఇడ్లీ ఏదైనా సరే పొద్దున్నే దాన్ని ఇంకా గ్రైండ్ చేస్తున్నా. యాక్చువల్గా గ్రైండర్లోనే వేస్తానండి, కాకపోతే ఇప్పుడు గ్రైండర్ మోసి ఇటు పెట్టాలంటే కొంచెం కష్టమైపోతా ఉంది. అది మళ్ళీ కడిగించాలన్నా పాపం పనమ్మాయితో అట్లా కడిగించాలన్నా నాకు నచ్చట్లేదు, అది మళ్ళీ అలాగే పెట్టి మార్నింగ్ వరకు ఎందుకని చెప్పేసి నేను మిక్సీ వాడేస్తున్నాను అనమాట. సో తను కూడా ఏ మందు పాపం చేసుకోండి అక్క అంటుంది, కానీ నాకే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, అట్లా నైట్ అంతా ఏం పెడుతుందని వెంటనే కడిగేస్తేనే బాగుంటది. సో ప్రస్తుతానికి ఏంటి అంటే చిన్న గ్లాస్ తోటే ఏదైనా సరే ఎక్కువ రోజులు రాకుండా పిండి ఓన్లీ 1 or 2 days కి మాత్రం వేసుకుంటున్నా మిక్సీకి. ఇంకా ఇదిగోండి మా పక్కన ఉండేవాడు అనమాట, ఆర్యగడు వచ్చేసాడు. వీడు మామూలుగా ఆడట్లేదండి, ఏ కొత్త పాట వస్తే దానికి డాన్స్ వేస్తారు. ఈ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి అయితే అర్థం కాదు వీడు ఎవడని. వీడు మా పక్కనే ఉంటాడనమాట, నైబర్ హౌస్ అనమాట.
చాలా చాలా ఇష్టం వీడంటే మాకు.